వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శుభవార్త. నిజంగా చెప్పాలంటే అంతకు మించి. ఎందుకంటే రాజధాని అమరావతికి చట్టబద్ధత నిన్న లోక్సభ, ఈరోజు రాజ్యసభలో ఆమోదం. సో ఈ నేపథ్యంలో అనేక భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమరావతిపైనే అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు అనేటువంటిది వైసీపీ వాదన అయితే, అసలు అభివృద్ధిని, రాష్ట్ర ప్రగతిని వ్యతిరేకించేటువంటి మీకు రాజధాని పేరెత్తేటువంటి అర్హత ఉందా అనేటువంటిది టీడీపీ అలాగే జనసేన ఓవరాల్ గా మాట్లాడుకుంటే కూటమి నేతల సూటి ప్రశ్న. ఇదే నేపథ్యంలో అమరావతి నిర్మాణంపై దాంట్లో లోపాలు గనక ఉంటే వాటిపై పూర్తి స్థాయిలో మాట్లాడుకుందాం. లెట్స్ ఇన్వైట్ బండారు వంశీకృష్ణ గారు, తెలుగు యువత అఫీషియల్ స్టేట్ స్పోక్స్ పర్సన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్. వంశీ గారు నమస్తే. నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అమరావతికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చినందుకు వంశీ గారు. ఆ ఖచ్చితంగా నో డౌట్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ కు ఖచ్చితంగా రాజధాని ఉండాల్సిందే. అది ఏదో ఒక ప్రాంతంలో స్థిరపడాల్సిందే. అమరావతి స్థిరపడింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాము. మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి ఒకటి ప్రతిపాదించారు. అది ప్లాన్ బి అంటున్నారు. అసలు మావిగన్ అనేటువంటి మాట్లాడేటువంటి అర్హత, అలాగే అమరావతిపై మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉంది, ఓవరాల్ గా వైసీపీకి ఎక్కడ ఉంది అనేటువంటి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఆటాడుకుంటున్నారు. వాట్ ఈస్ యువర్ కామెంట్ అండ్ అనాలిసిస్ ఆన్ దాట్? సార్, ముందుగా తెలుగు వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి, ఇక ఎవరు కూడా అమరావతిని కదల్చలేరు అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు గర్వంగా చెప్పుకునేటటువంటి సందర్భం. తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. అండ్ ఆల్సో ఈ బిల్ పాస్ అవటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దోహదపడినటువంటి మిగిలిన రాష్ట్రాల ఎంపీలందరికీ, ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా తెలుపుకుంటా ఉన్నాం. సార్, ముఖ్యంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పార్లమెంట్ సాక్షిగా ఒక చారిత్రాత్మకమైన అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో, అంటే ఆయన ప్రజలు సంతోషంగా ఉంటే చూస్తా ఊరుకోలేరు కదా. ఊరుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున డైవర్షన్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్ అనేది ఒకటి పెట్టేసి, మరి ఆ మావిగన్ అనేటటువంటి పుచ్చు సలహా ఇచ్చింది, ఈయనకి ఇచ్చింది ఎవరో కానీ ది మోస్ట్ ట్రోల్డ్ పొలిటీషియన్ ఇన్ ఇండియానే కాదు, ఇన్ ది వరల్డ్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మోస్ట్ ట్రోల్డ్ పొలిటీషియన్ అయిపోయాడు. మొన్నటిదాకా కేఏ పాల్ గారి మాటలు కొంచెం ఆయన మాట్లాడే సత్యమైనప్పటికీ కూడా కొద్దిగా నవ్వు వచ్చేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాల్ గారిని దాటేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలనే కాక దేశ ప్రజల్ని, ప్రపంచంలో పాలిటిక్స్ ఫాలో అయ్యే అందరినీ కూడా నవ్విచ్చేటటువంటి ట్రోల్డ్ పొలిటీషియన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మారిపోయారు. సార్, సరే, ఆయన మావిగన్ అనగానే ఈ మావిగన్ ఏంటి, అబ్బా చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పేసి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేటటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ చెప్పుకోవచ్చు. ఈ మావిగన్ అనే మాట గనక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఉద్దేశం అదైతే, సరే, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు కదా, ఫర్ సపోజ్ ఒక ఇన్స్టెన్స్లో సరే ఏదో చెప్పాడు, ఫాలో అవుదాం, విందాం ఇదేంటో అని అనుకుంటే, ఆయన చెప్పాల్సింది ఇప్పుడు కాదు సార్. దిస్ ఈజ్ టూ లేట్. 2014లో ఎప్పుడైతే అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో, ఆ టైంలో అమరావతి కాదు మచిలీపట్నం కూడా కలుపుకొని మావిగన్ అని పెట్టండి అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లయితే ఇంత ట్రోల్ అయి ఉండేవారు కాదు. అప్పుడు నవ్వుకునేవారు కానీ ఇంత ట్రోల్ అయి ఉండేవారు కాదు. అయితే ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టి కనీసం ఇటుకరాయి కూడా పేర్చలేనటువంటి సందర్భంలో 5 సంవత్సరాలు ఎలగబెట్టిన తర్వాత జనం నువ్వు వద్దు మహాప్రభు అని పక్కన కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మావిగన్ అని అంటా ఉంటే, కేఏ పాల్ గారి కంటే ఎక్కువ ట్రోల్ అయ్యే పొలిటీషియన్గా జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాల్ గారి రికార్డు బద్దలు కొట్టి ఆయన అగ్రస్థానానికి చేరుకున్నారు ఈరోజు. సార్, అసలు 28 మార్చి 2026 సార్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ రాజధాని అమరావతిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది సార్. 28 మార్చి 2016 అంటే నేటికి కరెక్ట్గా 3 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభ రాజధాని అమరావతిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. 1 ఏప్రిల్ 2026 రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది సార్. ఇదే 1 ఏప్రిల్ 2026న మాజీ ముఖ్యమంత్రి ఇట్లా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేసి మావిగన్ అన్నాడు సార్.
ఏమన్నా అర్థం ఉందా సార్ ఆ మ్యావీగన్కి? ఉమ్, ఇక జనాలు చూస్తే బూతులు వస్తా ఉన్నాడు సార్. ఒకడు పులివెందులు కలుపుదాం అంటున్నాడు, ఒకడు కడప కలుపుదాం అంటా ఉన్నాడు, ఒకడు బందరు కలుపుదాం అంటా ఉన్నారు. అవన్నీ కలుపుకుంటా ఉంటే మనం మాట్లాడుకోలేని బూతులు వస్తా ఉన్నాయి సార్. ఉమ్, ఇక 2 ఏప్రిల్ 2026 సార్, అంటే ఈ రోజు సార్, రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది సార్. ఉమ్, సో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నా రాష్ట్ర రాజధాని ఇన్ని ఇబ్బందుల మధ్య ఏర్పడింది సార్. సార్ మనకి ఏదైనా కానీ కష్టం తెలియకుండా వస్తే దాని విలువ తెలియదు సార్. ఉమ్, అలాగే అమరావతి అంటే ఏంటో అమరావతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాకు కావచ్చు, నాతో పాటు కలిసి పాల్గొన్నటువంటి నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోదరులకు కావచ్చు, మీడియా సాక్షిగా మీరు సపోర్ట్ చేసినటువంటి మీలాంటి వారికి కావచ్చు, అమరావతి ఏంటి, దానికి కష్టం ఏంటి అనేది తెలిసి వస్తుంది సార్ ఈరోజు. రైట్ రైట్ ఊరికే వంశీ ప్రెస్ గారు. మీట్ల ముందు కూర్చొని ఇంటర్వ్యూ మ్యానిగన్ను ఆ గన్ను ఈ గన్ను అంటే కష్టం కదా సార్. మనం ఈ డిబేట్ స్టార్ట్ అవ్వక ముందే చెప్పాం, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఉండాల్సిందే, రాజధాని ఉండి తీరాల్సిందే, అది ఏ రాష్ట్రమైనా యా, సరే. సో దాన్ని అవును సార్. దాన్ని మనం మళ్ళీ ఇంకొకసారి పునరుద్ఘాటిస్తూ, వంశీ గారు, నా స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు యా అమరావతి రాజధాని హ్యాపీ, ది మోస్ట్ హ్యాపీ, ఒక చట్టబద్ధత వచ్చేసింది, నేడు రేపు సార్. రాష్ట్రపతి ఆమోదం కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు ఇంకా ఎవరు కూడా అమరావతిని టచ్ చేయలేదు. దిస్ ఇస్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కానీ ఇక్కడ నా ఆబ్లిగేషన్ ఉంది, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ పెట్టదలుచుకున్నాను. పార్లమెంట్ బిల్డింగ్, ఇండియన్ పార్లమెంట్ బిల్డింగ్ వ్యయం సార్. 970 కోట్లు 2.5 ఏళ్లలో పూర్తయింది. తెలంగాణ సెక్రటేరియట్, ఇప్పుడు హైదరాబాద్ ఐకాన్ గా, వన్ ఆఫ్ ద ఐకాన్ గా ఉన్నటువంటి సెక్రటేరియట్ బిల్డింగ్ యొక్క కాస్ట్ 650 కోట్లు, అది కూడా 2.5 ఏళ్లలో పూర్తయింది. అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి లెక్కలే దాదాపు 2 లక్షల కోట్లు. అండ్ బై ద సేమ్ వే దాదాపు 1,00,000 ఎకరాలు. ఇంకా ఈ వ్యయము అండ్ బై ద సేమ్ వే ఈ ఎస్టిమేషన్ ఇంకా పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఏంటి Yes. ఇంత అవసరమా? ఇన్ని లక్షల ఎకరాలు, ఇన్ని లక్షల కోట్ల వ్యయము అవసరమా? నా సూటి ప్రశ్న. నిన్న మీరు కరెక్టే సార్. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉమ్, కూటమి ప్రభుత్వాన్ని ఒక క్వశ్చన్ చేశారు సార్. ఓకే. ఆయనకి అబద్ధాలు చెప్పడం అలవాటు కాబట్టి, అమరావతిలో అడుగుకి 15,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, వేరాస్ ఢిల్లీ లాంటి నగరాల్లో 4,000 రూపాయలకే అడుగు వచ్చేస్తా ఉంది, ఉమ్, ఇది దోపిడీ కాక మరేంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక విమర్శ చేశారు. అది ఒక అబద్ధంతో కూడుకున్నటువంటి విమర్శ. ఓకే. ఆ తర్వాత ఇంకొక విమర్శ, ఆయన ఎప్పుడైతే యోగాంధ్ర అనేటటువంటి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం జరిపిందో ఉమ్, అప్పటి నుండి ఇంకో విమర్శ కూడా చేస్తా ఉన్నారు. ఆ విమర్శ ఏంటంటే 350 కోట్లు పెట్టి యోగాంధ్ర చేస్తారా అనేటటువంటి ఒక అబద్ధంతో కూడుకున్నటువంటి విమర్శ. ఆయనకి తెలుసు అది అబద్ధం అని, ఉమ్, కానీ కూటమి ప్రభుత్వాన్ని నిందించాలి కాబట్టి ఆయన నిందిస్తూ ఉంటారు. సో గతంలో ఏంటంటే వారి తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు, అంటే అధికారంలోనూ వారి తండ్రి గారు బతికున్నప్పుడు ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు అనని మాటల్ని అంటే కట్ అండ్ పేస్ట్ చేసేసి ఆ వీడియో తిప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల వ్యతిరేకి అనే అర్థం వచ్చేలాగా ఈ ఎవరైతే అతని తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో అండ్ ఆల్సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది వాడుకుంటా ఉన్నారు సార్. అలాగే 350 కోట్ల రూపాయలు యోగాంధ్ర ఖర్చు పెట్టారని చెప్పేసి కూడా ఆయన అంటా ఉన్నారు. కానీ అక్కడ అయిన ఖర్చు ఎంత అండి? 18 కోట్ల రూపాయలు యోగాంధ్రకి అయినటువంటి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అయినటువంటి ఖర్చు అదనం. అది కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. యోగా డే అనేది కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 350 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, మరి కొత్తగా తాజాగా నిన్న చెప్పినటువంటిది, అమరావతిలో అడుగుకి 15,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, వేరాస్ ఢిల్లీ లాంటి నగరాల్లో మనకు అయ్యేదంతా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిలక పలుకులు పలుకుతా ఉన్నారు సార్. పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు. అదే మా మిథున్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు సార్. నేను సమాధానం చెప్తాను సార్ దానికి. అయితే ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ ఎంత అయింది సార్? 470 కోట్లు సార్. సేల్ అయి ఒక 30 కోట్లు ఎక్స్ట్రా వేసుకుంటే 500 కోట్లు అనుకుందాం సార్. సరే 400 కోట్లే అనుకుందాం సార్. రౌండ్ ఫిగర్ 500 కోట్లు అయింది సార్. ఎన్ని చదరపు అడుగు సార్ అది? ఎన్ని చదరపు అడుగులు సార్ రిషికొండ అనేది? 1,65,000 చదరపు అడుగులు సార్ అది రిషికొండ అనేది. ఆ భవన నిర్మాణం అయినది
ఆ భవన నిర్మాణానికి ఉమ్, 1,65,000 సారీ, ఆ రిషికొండ అనేటటువంటి భవనం 1,41,438 చదరపు అడుగులు సార్. ఉమ్, ఈ 470 కోట్లు డివైడెడ్ బై 1,41,138 వేస్తే 35,000 రూపాయలు అడుక్కు వస్తుంది సార్. ఓకే 35,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి తన భార్య కోసం, ఇప్పటికీ వి స్టిక్ ఆన్ దట్ వర్డ్, ఉమ్, తన భార్య కోసమే తను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాననేటటువంటి భ్రమలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము 35,000 పర్ ఎస్ఎఫ్టీ రిషికొండకి ఖర్చు పెట్టారు సార్. ఉమ్. సో ఆయన నిన్న అనవసరపు ఖర్చుల గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. కరెక్టే, అనవసరపు ఇక్కడ ఖర్చులు చేయకూడదు, అగ్రి. ఇక్కడ ఇక్కడ నా ఒక క్వశ్చన్ వంశీ గారు, మీరు బాధపడ్డా నేనేం కాదు, కానీ ఐ వాంట్ ఆస్క్ యూ వెరీ సీరియస్లీ. మీరు నేను చెప్పిన కంప్లీట్ చేసినాక సార్. ఐ విల్ స్టిక్ ఆన్ మై వర్డ్ అన్నారు కాబట్టి నేను ఇక్కడ పెట్టదలుచుకున్నాను. ఒకవేళ నిజంగా మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు తన సతీమణి భారతి గారి కోసమే కనుక ఆ బిల్డింగ్ కట్టి ఉంటే, లేదు మళ్ళీ రెండవసారి ఆయన సీఎం అవుతాడు అని చెప్పి ఆయన అధికారిక విలాసాల కోసమే ఆ బిల్డింగ్ కనుక కట్టి ఉంటే, ఇప్పటికీ మీరు మాత్రమే కాదు, దాదాపు కూటమి నేతలు మొత్తం ఇదే మాట్లాడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు అవుతోంది. దానికి సంబంధించి ఒక్క ఎఫ్ఐఆర్ అయినా, ఒక్క కేసు అయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందా? లేదు. నాకు తెలిసి లేదు. రెండవ థింగ్, లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగమే చేశారు, ప్రజాధన దుర్వినియోగమే చేశారు అని చెప్పి అనుకుందాం. 22 నెలల బట్టి ఆ బిల్డింగ్ ని ఖాళీగా పెట్టి అలాగే ఉంటున్నారు కదా. మిమ్మల్ని కూడా ఎక్కనివ్వాలి కదా బోను, టీడీపీ జనసేన కూడా ఎక్కనివ్వాలి కదా బోను. సార్ అదే చెప్తా ఉన్నాం. ఆ భవనం ఏం చేసుకోవాలో ఒకసారి, అది ఒక నివాస సముదాయం లాగా కట్టినటువంటి భవనం, అదొక నివాస సముదాయం లాగా కట్టినటువంటి భవనం సార్. అదేమి ఇప్పుడు ఏదైనా ఒక హోటల్కో లేదంటే ఏదైనా ఒక రిసార్ట్కో ఇవ్వడానికి వీలు లేకుండా ఒక నివాస సముదాయం లాగా కట్టారు. అది కేవలం అతను భార్య ఉండటం కోసమే కట్టిన భవనం అది. ఇప్పుడు ఎంత కాదనుకున్నా అమరావతితో పాటు ప్యారలల్ గా ఎదిగేటువంటి అన్ని అర్హతలు వైజాగ్ ఉన్నాయి కదా. ఉన్నాయి సార్, ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. ఉన్నాయి. వై కాంట్ యు అనౌన్స్ అఫీషియల్లీ యాజ్ అ సీఎం అధికారిక భవనంగా పెట్టండి, తప్పండి దాంట్లో, వద్దంటారా? సార్ ఇప్పుడు విజయ్ సాధు గారు, బండారు వంశీకృష్ణ గారు తీసుకునేటటువంటి నిర్ణయం కాదు సార్ అది. మీ సజెషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా దయచేసి దీన్ని ఎలా వాడాలో ప్రజలు కూడా సజెషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక మాట అన్నారు సార్. ఈ సజెషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. డెఫినెట్లీ నాకు అవకాశం ఉంటే నేను ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాను సార్, ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే సార్, నేను మీకు ఎందుకు చెప్తానంటే వంశీ గారు, యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి, యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఒక రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ నేను, మన ఇద్దరం ముందు రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అవును సార్, ప్రజాధనం దుర్వినియోగం చేసుకుంటే నేను అదే చెప్తా ఉన్నాను సార్. ఖచ్చితంగా మీ సలహాని నేను డెఫినెట్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సో వెరీ గుడ్ సజెషన్ సార్ అది. ప్రభుత్వానికి ఇంకెన్నో ప్రతిపాదనలు వచ్చి ఉంటాయి, చూద్దాం ఫ్యూచర్ లో ఏం చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే సాధు గారు, విజయ్ సాధు గారు, ఖర్చు గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, మీరు మధ్యలో డిస్టర్బ్ చేశారు. ఇక ఆ తర్వాత అమరావతిలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా సార్ 15,000 రూపాయలు ఎస్ఎఫ్టీ అని అంటా ఉన్నారు సార్ ఆయన. అమరావతిలో ఒక 5 కోట్ల మందికి కడుతున్నటువంటి రాజధాని సార్, సెక్రటేరియట్ 5 టవర్లు, మొత్తం విస్తీర్ణం 68,88,000 చదరపు అడుగులు సార్. ఖర్చు అయింది 4,689 కోట్ల రూపాయలు సార్. 4,689 కోట్ల రూపాయలు అంటే చదరపు అడుగు అయినటువంటి ఖర్చు సుమారుగా 7,000 రూపాయలు సార్. 7,000 రూపీస్. 7,000 రూపీస్ ఎక్కడ? ఈ రిషికొండ కోసం ఖర్చు పెట్టిన 35,000 రూపాయలు ఎక్కడ సార్ అడుగుకి? ఇంకా ఈయన మమ్మల్ని విమర్శిస్తాడా? సార్ ఈయన మమ్మల్ని. ఆ తర్వాత ఢిల్లీలో కట్టిన కొత్త పార్లమెంట్ గురించి మీరు చెప్తా ఉన్నారు సార్. 6,90,000 చదరపు అడుగులు సార్, దాని ఖర్చు 1,200 కోట్ల రూపాయలు సార్. 1,200 crores దాని ఖర్చు. ఎంత అయింది సార్? అది చదరపు అడుగు 17,000 రూపాయలు అయింది సార్. ఆ తర్వాత కేసీఆర్ గారు కట్టినటువంటి సెక్రటేరియట్ గురించి చెప్పుకుందాం సార్. 8,50,000 చదరపు అడుగుల సెక్రటేరియట్ సార్, దానికి అయినటువంటి ఖర్చు 1,600 కోట్ల రూపాయలు సార్. అంటే 1,600 కోట్లు కానే కాదు. దాదాపు 700 కోట్ల రూపాయలు మాత్రమే, 1,600 కోట్లు కానే కాదు.
ప్లీజ్ నాకున్నటువంటి చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ అయితే అది 1600 crores అని అయితే Not at all. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. నేను కూడా మళ్ళీ రీవెరిఫై చేసుకుంటాను. లెట్స్ కరెక్ట్ ఇట్ అవుట్. ఓకే, నేను కూడా రీవెరిఫై చేసుకుంటాను సార్. 700 crores అంతే. యా ఓకే, సరే సార్. ఇప్పుడు ఆ కేసీఆర్ గారు కట్టినటువంటి సెక్రటరియట్ లో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ 1600 కోట్లు అయిందని నేను అనుకుంటా ఉన్నా. సరే, మీది నాకు టాలీ అవట్లేదు, మనం రీవెరిఫై చేసుకుందాం సార్. చేసుకుందాం ఖచ్చితంగా. ఇక్కడ సరే, మీరు చెప్పినట్టు 700 కోట్లు అయినా కూడా చదరపడుగు అక్కడ 8,000 రూపాయల నుండి 9,000 రూపాయలు పడింది సార్ తెలంగాణలో కూడా. ఓకే ఓకే ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 4,689 కోట్ల రూపాయలు సార్. దట్ ఈస్ ఆల్సో అరౌండ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 7,000 రూపీస్ ఎస్ఎఫ్టీ వస్తూ ఉంది సార్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటి సార్, 15,000 రూపాయలు ఖర్చు పెట్టారు, ఇంకా ఖర్చు చేస్తా ఉన్నారు, దుబారా ఖర్చులు అంటా ఉన్నారు సార్. సార్, దుబారా ఖర్చులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 750 కోట్ల రూపాయలు పెట్టి ఆయన బొమ్మ ఈ సరిహద్దు రాళ్ల మీద వేసుకున్నాడు చూసారా సార్, వాటిని ఏమంటారు సార్? ఆ తర్వాత 25 కోట్ల రూపాయలు పెట్టేసి రాజముద్ర సార్, ఏది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసుకున్నారు కదా సార్, ఆ 25 కోట్లు ఏమంటారు సార్? ఆ తర్వాత కోడిగుడ్ల మీద ఫోటో వేసుకున్నాడు కదా సార్, దాన్ని ఏమంటారు సార్? ఆ తర్వాత 2,000 కోట్ల రూపాయలేమో అది భవనాలకు, ప్రభుత్వ భవనాల రంగులకి, 7,000 కోట్ల రూపాయలేమో ఈ చెట్లకి, సమాధులకి, సెప్టిక్ ట్యాంకులకి, భవనాలకి, వాటికి వీటికి రంగులు సార్, వాటిని ఏమంటారు సార్? ఆ తర్వాత ఎగ్ పఫ్ఫులకి అయినటువంటి ఖర్చు 3 కోట్ల రూపాయలు అట సార్ ముఖ్యమంత్రి గారి ఇంట్లో, దాన్ని ఏమంటారు సార్? ఆ తర్వాత ఆయన ఇంటికి వాస్తు బాగాలేదని 12 కోట్ల రూపాయలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము పెట్టి గ్రీన్ ఫెన్సింగ్ వేసుకున్నాడు సార్ మొత్తం. మీరు గమనించే ఉంటారు. వీటిని అంటారు సార్ దుబారా ఖర్చు అని. ఇంకో దుబారా ఖర్చు కూడా చెప్తాను సార్. ఇప్పుడు మీరు విజయవాడ నుంచి తిరుపతి ఎలా వెళ్తారు సార్? ఒకవేళ హెలికాప్టర్లో వెళ్ళాలంటే, విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు సార్? ఏ రూట్ లో వెళ్తారు? ఫ్లైట్ లో హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళారు వంశీ గారు. నో చెప్తున్నానండి, ఒక ముఖ్యమంత్రి విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే, ఏది ప్రజల సొమ్ముతో వెళ్ళాలంటే విజయవాడ, గన్నవరం నుంచి అవును అదే విజయవాడ నుంచి ఆయన ఇంటి దగ్గర నుండి హెలికాప్టర్ లో వెళ్ళాలంటే. ఓకే ఓకే, దగ్గరలో ఏమైనా హెలిప్యాడ్ ఉంటే? హెలిప్యాడ్ ఉంటది. ఆయన పేదల ఇళ్ళు కూలగొట్టే హెలిప్యాడ్ వేసుకున్నాడు సార్ అక్కడ. ఏదైతే అప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు లోకేష్ గారు గెలిస్తే మీ ఇల్లు పడేస్తాడని చెప్పి 2019లో పేదలకు చెప్పాడో, అదే ఇళ్ళని ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచి కొట్టేసి జగన్మోహన్ రెడ్డికి హెలిప్యాడ్ వేశారు సార్ అక్కడ. ఆ హెలిప్యాడ్ నుండి ఒకవేళ తిరుపతి వెళ్ళాలంటే విజయవాడ, గుంటూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, తిరుపతి, ఇది రూట్ సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెళ్ళారంటే సార్, ఆయన భార్య భారతీరెడ్డి గారిని ఎక్కించుకొని విజయవాడ, ఆ తర్వాత ఇటు కోదాడ, సూర్యాపేట, నార్కేట్పల్లి, ఆ తర్వాత చౌటుప్పల్, హైదరాబాద్ బేగంపేట్ నుండి మళ్ళీ కడప రూట్ మీదుగా తిరుపతి వెళ్ళారు సార్. అంటే ఆయన భార్య గారిని హైదరాబాద్ లో డ్రాప్ చేయడానికి మేము సొమ్ములు కట్టాల్సి వచ్చిందనమాట. వీటిని అంటారు సార్ దుబారా ఖర్చులని. ఈయన అధికారం కోల్పోయిన తర్వాత నేను వచ్చేసి చేతులు ఇట్లా కట్టేసుకుని చంద్రబాబు నాయుడు గారు దుబారా ఖర్చులు చేస్తున్నారనంటే మింగత్ సార్. ఇక్కడ దుబారా ఖర్చులను వాటిని అంటారు సార్. 35,000 రూపాయలు అడుగు ఒక డెడ్లీ ఇన్వెస్ట్మెంట్ చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి నేతలతో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వంశీ గారు, ఇది జర్నలిస్ట్ గా నేను చెప్తున్నటువంటి మాట మాత్రమే కాదు, కరడు గట్టినటువంటి టీడీపీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని మీ ముందు క్వశ్చన్ గా పెడతాను. ఎస్, చెప్పండి. ఎగ్ పఫ్ దగ్గర నుంచి, కోడిగుడ్ల దగ్గర నుంచి, సరిహద్దు రాళ్లపై జగన్మోహన్ రెడ్డి బొమ్మల నుంచి, పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి చిత్రపటాల నుంచి, ఇవంతా కూడా దుబారా ఖర్చులే, ఇవన్నీ ఇదిగో ఇలా ఇలా అయ్యాయని చెప్పి మీరు ప్రతి డిబేట్ లో, ప్రతి ప్రెస్ మీట్ లో ఏమాత్రం గుర్తుకోకుండా చెప్తారు. టీడీపీ కార్యకర్తలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అనమాట మీరు ఇలాంటి లెక్కలు చెప్తూ ఉంటే. ఆచరణకు వస్తే శూన్యం. సోషల్ మీడియాలో ఒకవేళ ఇవన్నీ దుబారా ఖర్చులైతే ఎందుకు అతని మీద చర్య తీసుకోలేరు, ఇదేనా అని చెప్పి కార్యకర్తలు అడుగుతున్నారు. దీనికి మీ దగ్గర సమాధానం ఉందా సార్? మీ క్వశ్చన్ అయిపోతే నేను ఆన్సర్ చెప్తా. అయిపోయిందా మీ క్వశ్చన్? ప్లీజ్. ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు సరే సార్, ఇప్పుడు మీరు చర్యలు తీసుకోలేదు అనేటి చెప్పండి. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి దుబారా ఖర్చు చేసిన మాట వాస్తవం అయితే ఖచ్చితంగా ప్రజాధనం తన దగ్గర నుంచి తీసుకోవాల్సిందే. ఇక్కడ ప్రతి వీకెండ్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తారు కదా హైదరాబాద్, లోకేష్ గారు కూడా వస్తారు కదా. ఇది ప్రజాధనమా సొంత ధనమా?
ఒకవేళ అది ప్రజాధనం సొంతధనం అయితే సార్. వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదా. ప్రజాధనం అయితే నిరూపించండి. అయితే అంటున్నాను. ప్రజాధనం అయితే నిరూపించండి. ఇది మా సొంతధనం. లోకేష్ గారి విషయమా, మేము పవన్ కళ్యాణ్ గారి విషయమా? లోకేష్ గారి విషయం చెప్తా ఉన్నాను సార్. పవన్ కళ్యాణ్ గారి విషయం కూడా సొంతధనమే. ఉమ్, ఆయన ఏమి ప్రభుత్వ నిధులేం వాడట్లేదు. ఇప్పుడు సెక్యూరిటీ అవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి సార్, తప్పదు వాటికి. ఉమ్, ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం లేదంటే ఒక మినిస్టర్ ఆయన హైదరాబాద్ రాష్ట్రంలో వెళ్తా ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో వెళ్తా ఉంటే సెక్యూరిటీ అయితే ఇవ్వాలి. ఇప్పుడు హెలికాప్టర్లు ఇవన్నీ ఇవ్వరు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అదే లోకేష్ గారు మొన్న క్లియర్గా నా టికెట్ పెట్టుకుని నేను వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా కానీ మీకేంటి నొప్పి అని చెప్పేసి అన్నారు సార్. క్రికెట్ మ్యాచ్ గురించి. క్రికెట్ మ్యాచ్ కావచ్చు, ఎక్కడికైనా కావచ్చు, ఉమ్, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభుత్వ సొమ్ము కాదు, ఆయన సొంత డబ్బుతోనే వెళ్తా ఉన్నారు. సేమ్ లైక్ పవన్ కళ్యాణ్ గారు కూడా. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను కొన్ని జీవోలు నాకు మీరు ఇవన్నీ అడుగుతానంటే తీసుకొచ్చేవాడిని సార్. నేను నాకు ఒక 10 minutes టైం ఇచ్చిన ఐ కెన్ షో ఇట్ మళ్ళీ లేదంటే మళ్ళీ షో దీంట్లో అయిపోయిన డిస్కస్ తర్వాత చేద్దాం. నేను మీకు కంపల్సరీగా దీని మీద నా క్లారిటీ షో అయితే మనం అయిపోయిన తర్వాత తెచ్చుకోవాలి నేను వంశీ డెఫినెట్లీ గారు. మీకు ఆ జీవోలు పంపిస్తా. ఉమ్, సార్ 5 అధికారులు సార్, 5 ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఒక ఇద్దరు, ఒక ఇన్స్పెక్టర్ రేంజ్ వాళ్ళు ఒక ఇద్దరు, 5 రోజులు ప్యారిస్ వెళ్తానికి ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది సార్ వెళ్ళి రావడానికి? 5 రోజుల మీరు ప్యారిస్ చెప్పండి. గా 5 రోజులు ప్యారిస్ వెళ్ళి రావడానికి ఖర్చు ఎంత అవుతుంది? అక్కడ మొత్తం అంతా చూసుకుంటే 20 లక్షల లోపే మొత్తం అవుతుందా? 20 లక్షల లోపే కదా సార్. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చింతమ అప్పలనాయుడు అనేటటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు సార్, అప్పుడు మరి ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉండేవారేమో, ఓకే సిహెచ్ అప్పలనాయుడు ఐపీఎస్. ఓకే. పేరు ఐఎమ్ నాట్ షూర్, అప్పలనాయుడు గారా లేదంటే ఇంకేదైనా పేరా అనేది నాట్ షూర్. వాళ్ళు 5 సభ్యులు ప్యారిస్ వెళ్ళి రావడానికి 5 రోజులకి అయినటువంటి ఖర్చు 94 కోట్ల రూపాయల జీవో నేను మీకు పంపిస్తాను సార్. 94 కోట్ల. 94 కోట్ల రూపాయలు సార్. ప్రజాధనం అంటే ఎవరికి లెక్కలేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఉమ్. ఇంకెవరికైనా సో కూడా. ఈయన ఈ రోజు వచ్చేసి లోకేష్ గారు సొంత ఖర్చుల మీదకే వెళ్తా ఉన్నారు సార్. స్టిల్ ఐ స్టిక్ ఆన్ మై వర్డ్స్. ఉమ్, మీకు ఆర్టీఐ ఉంది, రైట్, మా మీద నమ్మకం లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. మీరు ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా లోకేష్ గారి ప్రయాణాలకు ఖర్చులు ఎవరు పెడుతున్నారని చెప్తే మీకు క్లియర్గా, ఒకవేళ ప్రభుత్వం అయితే కనుక జీవోలతో సహా వచ్చేస్తుంది మీకు. ఉమ్, ఓకే. సో ఇక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి గారి పిల్లలు సార్, డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ ఉండాలి, ముఖ్యమంత్రి గారి పిల్లలకు కూడా ఉండాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు పిల్లలు లండన్ లో చదువుకుంటా ఉన్నారు సార్. ఉమ్. వారికి సెక్యూరిటీ ఇవ్వడానికి నెలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పెట్టినటువంటి ఖర్చు ఎంతో తెలుసా సార్? జీవోలతో సహా చూపిస్తాం సార్. 70 lakhs per month. 70 ఏమనాలి సార్ లక్షలు. దీన్ని? ఉమ్. ఏమనాలి సార్ దీన్ని? దీన్ని ఏమనాలి సార్? ఖచ్చితంగా ప్రజాధనం దుర్వినియోగమే. సో ఇది ప్రజాధనం దుర్వినియోగమే. ఆ జీవోలన్నీ ఉన్నాయి కూడా, డెఫినెట్లీ ఛాలెంజ్ చేస్తాం. ఉమ్, ఒకవేళ ఇఫ్ దే ఆర్ టు బి రీఎంబర్స్ ఫ్రమ్ హిమ్, చేసి తీరుతాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సార్, ఆయన ఇప్పుడు మా కోడెల శివప్రసాదరావు గారు ఉన్నారు సార్. ఉమ్, ఆయన స్పీకర్ గా దిగిపోగానే నా ఇంట్లో ఫర్నిచర్ తీసుకెళ్ళండి అని మెయిల్ పెట్టినా కానీ, లెటర్ పెట్టినా కానీ అప్పటి అసెంబ్లీ సెక్రటరీకి రెస్పాండ్ అవ్వాల. కానీ అసెంబ్లీలో మాత్రం ఫర్నిచర్ దొంగ అని చెప్పేసి పులిలాగా బతికిన ఆయన మీద అబాండాలు వేశారు సార్. అది తట్టుకోలేక, అట్లాంటి ఎన్నో ఆరోపణలు తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. ఉమ్, ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముతోటి ఈయన ఇంట్లో సెట్ వేసేసాడు సార్. సెక్రటేరియట్ సెట్ అసలు ఇంట్లో వేసేసాడు. ఉమ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటేరియట్ వెలగపూడిలో ఉంటే అటు రావాలంటే రాజధాని శిబిరాలన్నీ దాటి రావాలి కాబట్టి ఎందుకులే మనకి ఎవరైనా చెప్పులు ఇస్తున్నా కానీ ఇబ్బంది పడతాం అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఖర్చుతోటి ఇంట్లో సెట్ వేసేసాడు సార్. ఉమ్. ప్రభుత్వ ఖర్చుతోటి ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత అవన్నీ ప్రభుత్వానికి అప్పచెప్పాలి కదా సార్. ఏదైతే కోడెల శివప్రసాద్ గారు లెటర్ రాసినట్టు రాయాలి కదా సార్. ఉమ్, ప్రభుత్వం ప్రశ్నించేదాకా ఆయన రాయలేదు సార్. రాయకపోగా లేళ్ల అప్పిరెడ్డి గారు వారి పార్టీ ప్రధాన కార్యదర్శి ఏమంటారంటే, ఉమ్, ఎంత అయిందో చెప్పండి డబ్బులు ఇస్తాం అంటారు. 200 కోట్లు అయిందయ్యా ఇవ్వమనండి. ఉమ్, ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారు కాబట్టి అట్లాంటి అవమానాలు భరించలేక చనిపోయారు. ఉమ్. కానీ జగన్మోహన్ రెడ్డి మనకి ఇవన్నీ అలవాటే కదా. మనం 1,00,000 కోట్లు వేసేసిన దానిలో 16 నెలలు జైల్లో ఉండొచ్చాం కదా. ప్రభుత్వ సొమ్ము మింగటం అలవాటే కదా. ఉమ్. సో ఆయన మరి దానికి రెస్పాండ్ కూడా అవ్వాల. వాడు ఎంత అయిందో చెప్పండి ఇచ్చేస్తామని అన్నాడు లేళ్లపరెడ్డి వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి. 200 కోట్లు ఖర్చు అయింది, మరి ఇవ్వమనండి. ఇవ్వమనండి సార్, 200 కోట్ల రూపాయలు ఖర్చు అయింది మరి. సో ఇక ప్రజాధనం గురించి, దాని దుర్వినియోగం చేసేటటువంటి విషయం గురించి నిజంగా మా కూటమి ప్రభుత్వంలో
మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మినిస్టర్లు ఎవరైనా దుర్వినియోగం చేస్తా ఉంటే మేము ఖచ్చితంగా దానికి వ్యతిరేకమే. మా వాళ్ళైనా గాని మేము ప్రశ్నిస్తాం.